హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మేఘ సందేశం. మాట్లాడుతున్నది హేమ. ఈరోజు నేను మీకు ఒక చిన్న టాపిక్ అనుకోండి, సందేశం అనుకోండి, ఏదైనా ఒక మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. అదేం లేదండి, ఆల్రెడీ అందరికీ తెలుసు కదండి, June 5th వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే. ప్రతి దానికి ఒక రోజు ఉంటుంది. మదర్స్ డే అంటారు, ఫాదర్స్ డే అంటారు, అలా చిల్డ్రన్స్ డే, అలా ఏదో ఒక డే ఉంటుంది కదండి. ఎన్విరాన్మెంటల్ డే ఏ డే అయినా ఏదో కొంతమందికి మాత్రమే సంబంధించిన రోజు అండి. బట్ ఎన్విరాన్మెంటల్ డే అంటే ప్రతి మనిషికి అండి, పుట్టిన బిడ్డ కాడి నుంచి చనిపోవడానికి సిద్ధంగా ఉన్న మనిషి వరకు ప్రతి ఒక్కళ్ళకి, మనిషి కాదు, ప్రాణంతో ఉన్న ప్రతి ప్రాణికోటికి అండి, ఆఖరికి మరణించిన తర్వాత కూడా కాల్చడానికి కూడా కట్టి కావాలండి. మొక్కతో అవసరం లేని వ్యక్తి అంటూ ఎవ్వరు ఉండరండి. పుట్టిన బిడ్డ కాంచి చనిపోయిన తర్వాత కూడా భూమి మీద ఉన్న ప్రతి ఒక్క ప్రాణికోటికి మొక్క అనేది అవసరం అండి. ఈ ఎన్విరాన్మెంటల్ డే అనేది ఒకళ్ళు ఇద్దరం సెలబ్రేట్ చేసుకునేది కదండి. అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుని మన భావి తరములకు ఆక్సిజన్ని సరఫరా ఇవ్వవలసిన బాధ్యత మన మీద ఉందండి. మన పూర్వీకులు అంటే మన అమ్మ వాళ్ళు అవ్వచ్చు, తాతలు అవ్వచ్చు, ముత్తాతలు అవ్వచ్చు, వాళ్ళ బాధ్యతగా వాళ్ళు మొక్కలు పెంచి సఫిషియెంట్ ఆక్సిజన్ని మనకి అందించేలా చేశారు. కాబట్టి మనం ఈరోజు ఆక్సిజన్ని పీల్చుకుంటే ఇంత ఫ్రీగా, ఇంత హ్యాపీగా బ్రతుకుతున్నామండి. మరి వాళ్ళు మనకెంత మంచి జీవితాన్ని ఇచ్చారు. మరి తర్వాత మన భావి తరాలు అంటే మన పిల్లలు, మనవలు, వాళ్ళకు కూడా సరిపడా ఆక్సిజన్ ఇవ్వవలసిన బాధ్యత మన మీద ఉంది అని నా ఉద్దేశం అండి. మనం మొక్కల్ని ఎంత బాగా పెంచితే అండి, భావి తరంలో వాళ్ళు అంత హ్యాపీగా జీవిస్తారండి. లేకపోతే ఒక చేతితో వాళ్ళకి లంచ్ బాక్స్ అనో, బుక్స్ బ్యాగ్ ఉంటుంది కదా, ఒక చేతిలో వాళ్ళకి అవసరమైన సామాను ఉన్న బ్యాగ్, ఇంకో చేతికి ఏమో ఆక్సిజన్ సిలిండర్స్ ఉన్న బ్యాగ్ తగిలించుకోవాల్సి వస్తుందండి. అలాంటి పరిస్థితిని మన నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వకూడదని నా ఉద్దేశం అండి. అందుకే నా వంతు బాధ్యతగా నేను మా ఈ గ్రీన్ వరల్డ్ గ్రూప్ తరపున తులసి మొక్కలు, కరివేపాకు మొక్కలు, జామ మొక్కలు, వంగ, టమాటా, మిర్చి, ఇలాంటి మొక్కలన్నీ మా గ్రూప్ మెంబర్స్కి ప్లస్ ఎక్స్ట్రా జనాలకు కూడా మా షాప్ ముందు డిస్ట్రిబ్యూట్ చేసామండి. ఏలూరు రోడ్లో చిన్న ర్యాలీ కూడా చేశాము ప్రజలకి అవగాహన కల్పించడానికి. కొంతమంది ఉన్నారండి, కనీసం వంగ, మిర్చి అలాంటి మొక్కలు ఇస్తుంటే మాకు పెట్టుకోవడానికి ప్లేస్ లేదన్నారు. ఎంత ప్లేస్ పడుతుందండి ఒక వంగ మొక్క పెట్టడానికి? ఏ ఫ్రూట్ ప్లాంట్ పెట్టాలంటే బోల్డ్ అంత ప్లేస్ పట్టిద్ది. అదే వాళ్ళ ఆ మొక్క పెట్టుకోవడానికి ప్లేస్ లేదన్నారు కదండి, వాళ్ళకి వెళ్ళి ఏసీ ఇచ్చారనుకోండి, ఇవ్వండి అని పెట్టుకుంటారు. మనం ప్రకృతిని కాపాడటానికి ఒక చిన్న మొక్క పెట్టడానికి జనాలకి ప్లేస్ ఉండట్లేదండి. ఒక్కసారి పర్యావరణ పరిరక్షణ గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.